ఇక్కడ ఏం జరిగిందంటే మోషే ని ఇక్కడ నుంచి దేవుడు ప్రామిస్ ల్యాండ్ చూపిస్తాడు. మనం ఆ ప్లేస్కి వెళ్తాము. అదే కాకుండా ఈ ప్రాంతంలో ఏం జరిగిందంటే వాళ్ళు నీళ్లకు గునిగినప్పుడు మోషేకు కోపం వచ్చి ఆ రాయితో మాట్లాడమంటే, బండతో మాట్లాడమంటే ఆయన కట్టె తీసుకొని కొడతాడు. ఫస్ట్ టైం ఏమో ఇప్పుడు 120 years ఒక వ్యక్తి ఆయన జీవితం అంతా సేవకిచ్చి లాస్ట్లో ఆగిపోతాడు. 120 అంటే ఫస్ట్ 40 years విల్డర్నెస్ ఉంటాడు, ఇంకొక 40 years వీళ్ళతో ఉంటాడు. సో 80 years of his life he gave it as a leader to God. లాస్ట్లో అందరు వెళ్ళిపోతారు, ఈయన ఆగిపోతాడు. ఎందుకంటే ఈయన కోపంతో మీరు అడగొచ్చు, చిన్న తప్పే కదా పాస్టర్, దేవుడు క్షమించవచ్చు కదా అంటే అది చిన్న తప్పు కాదు. ఎందుకంటే ఫస్ట్ టైం కొట్టుమన్నప్పుడు బండని యేసు ప్రభుని సిలువ వేయడం, రెండోసారి మాట్లాడమంటాడు, రెండోసారి కొట్టుమన్నాడు, రెండోసారిలో కోపంలో కొట్టేస్తాడు. అంటే రెండోసారి యేసు ప్రభుని సిలువ వేయడం. అందుకోసమే ఎవరికైతే ఎక్కువ తెలుస్తుందో వాళ్ళ తీర్పు ఎక్కువ ఉంటుంది. ఓకే, అందరూ ఎక్కువ తెలుసుకోండి. You understand this? So it was not a small mistake, it was a very, very big mistake. Okay, so what can we learn here? 3 things. Yesterday I was sharing in the Mount of Transfiguration, we have to change our mind. At Jabbok River, I was sharing we have to change our heart. Okay, here we have to control our speech. మీకు అర్థమైందా? స్పీచ్ తో ఏమైందంటే చూడండి, జాషువా కేలేబ్ ఏ విధంగా స్పీచ్ తోని ప్రామిస్ ల్యాండ్ ఎంటర్ అయిందో, మోసెస్ ఇంకా 30 లక్షల మంది స్పీచ్ తోనే ఆగిపోయారు. మోసెస్ కూడా ఏమంటాడంటే, యూ రిబెల్స్ షుడ్ వి బ్రింగ్ వాటర్, వి అంటే ఆయన ఇంక్లూడ్ అయిపోయింది. యూ రిబెల్స్ షుడ్ వి బ్రింగ్ వాటర్ ఫర్ యూ అంటే పర్సనల్ తీసుకున్నాడు. మీకు అర్థమైందా? సో 30 లక్షల మంది ఆయన బీపీ తెప్పించేసింది. నయం ఆ దినాలలో సెల్ ఫోన్లు లేకపోతే 30 లక్షల మంది రెడ్స్ దగ్గర సెల్ఫీ తీసుకుంటే ఎంతసేపు వెయిట్ చేయాలా? ప్రతి ప్లేస్ లో 30 లక్షల మంది బండ, రాయి, చెట్టు, పుట్ట అన్ని ఫోటోలు తీసుకుంటే 40 years కాదు 80 years అవుతుంది. ఓకే, సో ఆయనకు ఆ కోపంతో ఆయన ఆగిపోయిండు, ఆయన మాటలతో ఆగిపోయిండు. 30 లక్షల మంది కూడా మాటలతో ఆగిపోయారు. చూడండి Deuteronomy 24:5. So Moses, the servant of the Lord, died there in the land of Moab. Ikkada. And they were buried. He was buried in a valley. Here, ekkano, no one knows where it is. Ikkada chudandi. వాళ్ళ కంప్లైనింగ్, వాళ్ళ గ్రంబ్లింగ్ తోని దేవుడికి ఎంత విసుకొచ్చిందంటే 30 లక్షల మంది అక్కడ పరలోకం పోకుండా ఆగిపోతారు. 30 లక్షల మంది. థింక్ అబౌట్ దట్. See, Numbers chapter 14 verse 1. And all the congregation lifted up their voice and cried, and the people wept that night. And all the children of Israel murmured. Okay? Then Numbers 11 verse 1. And the people complained, it displeased the Lord. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, గునుగొద్దు, సనుగొద్దు, చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి దాంతో. ఒకటేమో ప్రామిస్ ల్యాండ్ ఎంటర్ గారు, రెండోది వాళ్ళ హెల్త్ కి దెబ్బతింటారు. ఎవరైతే గుంగుతారో, ఎవరైతే సంగుతారో వాళ్ళ హెల్త్ దెబ్బతింటుంది. అండర్స్టాండ్? చాలా ఈజీ. కొన్నిసార్లు మనం అనుకున్నట్టు కావు, స్టార్ట్ అయిపోతూనే ఉంటాం, చదివేస్తాం మొత్తం. అది ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం సామ్స్ 91 verse 2, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఐ విల్ సే. సో ఎప్పుడైతే మనం మాట్లాడతామో, ఫెయిత్, బిలీఫ్ మాట్లాడతామో, మన చుట్టూ ఒక కంచి ఉంటుంది. మీకు అర్థమైందా? అయితే ఇక్కడ చూడండి, ఎక్లీషియాస్ 10:8. పొయ్యి ప్రభువాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము ఖర్చును. కంచె కొట్టువానిని పాము ఖర్చును. అక్కడ పాము కనిపిస్తుంది కదా మీకు? ఓకే, ఇది మెడికల్ సింబల్. కంప్లైనింగ్, సిక్నెస్, ఇవన్నీ కనెక్షన్ చూడండి. ఇది డాక్టర్స్ లేకపోతే హాస్పిటల్స్ లో పెట్టే సైన్. ఇది కంప్లైనింగ్ కి, ఆ పాముకి, ఆ మెడికల్ సిక్నెస్ కి లింక్ ఏంది చూడండి. Numbers 21:4. Numbers 21:4. Yeah. 21:4.
వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గంగా సాగినప్పుడు మార్గాయసం చేత జనుల ప్రాణము సొమ్మసిల్లింది. చూడండి, ద పీపుల్ వేర్ డిస్కరేజ్డ్. ఈ దారిలో పోయేటప్పుడు ద పీపుల్ వేర్ డిస్కరేజ్డ్. అండ్ వర్స్ 5, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి వాళ్ళు మాట్లాడడం స్టార్ట్. డిస్కరేజ్మెంట్ రాగానే మాటలు స్టార్ట్ అవుతాయి. సో మోషేకి విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు. దెన్ వర్స్ 6, అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయింది. చాలు. సో అక్కడ ఈ సర్పాలు వచ్చి వాళ్ళని కాటేస్తుంది. ఓకే, దెన్ వర్స్ 8, మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాడు. ఓకే, ఇవన్నీ ఇప్పుడు చూడండి, గునుగుతున్నారు, సంగుతున్నారు, సర్పాలు వచ్చినాయి, వాళ్ళని కాటేసింది. సో చాలా మంది చనిపోతుంటే దేవుడు అంటే ఒక బ్రాంజ్ సర్పెంట్ చేసి అక్కడ పెట్టమంటాడు. ఎవరైతే దాన్ని చూస్తారో హీల్ అవుతారని. చూడండి, కంప్లైనింగ్, గ్రంబ్లింగ్, మర్మలింగ్ తోని ఫస్ట్ ప్రామిస్ ల్యాండ్ పోకుండా ఆగుతారు, అంటే దేవుని కింగ్డమ్ మేనిఫెస్ట్ కాదు. రెండోది కంప్లైనింగ్, గ్రంబ్లింగ్, మర్మలింగ్ బాడీలో, హెల్త్ లో సిక్నెస్ తెస్తుంది. అది షో దిస్. గో టు Proverbs 26. కొండగాని మాటలు రుచిగల పదార్థముల వంటివి, కొండగాని మాటలు రుచిగల పదార్థములు, అవి లోకడుపులోనికి దిగిపోవును. ఇంగ్లీష్ లో బాగుందండి. ఇట్ విల్ గో యాజ్ వూండ్స్ ఇన్ ద ఇన్నర్ బాడీ. వూండ్స్ అని హీబ్రూలో చూస్తే బర్నింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్స్ అంటే ఆ మాటలతోని ఇంటెస్టైన్స్ ఎఫెక్ట్ అవుతుంది. Are you getting this? So always remember, never ever complain, never grumble. That will stop us from going into the promised land. Second, it will affect the health. చాలా మంది, ఇంకొక స్క్రిప్చర్ ఉంటుంది, అది ఇంటెస్టైన్స్ ని కట్ చేస్తుందంట. మన మాటలు మన పేగులను కట్ చేస్తుందంట. సో చాలా మందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎందుకంటే గురుగుతూనే ఉంటారు, సంగుతూనే ఉంటారు, కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి లేదా చాలా సార్లు ఇంటెస్టైనల్ డిజార్డర్స్ ఉంటాయి. Psalms 19:14. యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును. నా నోటి మాటలు నీ దృష్టికి అంగీకారం. నా నోటి మాట నీ దృష్టికి అంగీకారం కావాలి. కొన్నిసార్లు అట్లా అయినప్పుడు మౌనంగా ఉండడం మంచిది. అదొక టెస్ట్. ప్రెషర్ ఏంటంటే ఆ ప్రెషర్ లో టూత్ పేస్ట్ స్క్వీజ్ చేయగానే ఇట్లా బయటకు వస్తుందో ఆ ప్రెషర్ లో బయటకు వచ్చేస్తుంది. Psalms 141:3. యెహోవా నా నోటికి కావలి ఉంచుము, యెహోవా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారం నాకు కాపు పెట్టుము, నా పెదవులకు కాపు పెట్టు. See this? So 3 things we have to learn in the Holy Land. First, renew our mind with the word of God. Second, have a clean heart. Third, have a control over speech throughout our life. Understand? So when you renew your mind, the kingdom of God is attracted to you. When the heart is clean, God will reveal himself to you. Blessed are the pure in heart, for they shall see God.